అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ కథను విందాం. ఒకసారి రాయలవారి ఆస్థానానికి ముగ్గురు పౌరులు న్యాయం కోసం వచ్చారు. మహామంత్రి తిమ్మరుసు వారితో, ఏమయ్యా మీకొచ్చిన కష్టం ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు ఆ ముగ్గురు, ప్రభు, మా తండ్రి గారి మా ముగ్గురికి తాను చనిపోయే ముందు ఆస్తి పంపకం ఇలా చేశారు. వారి వీలునామా ప్రకారం మా తండ్రి గారి 17 ఏనుగుల్లో సగపాలు నాకు, 3వ భాగం 2వ వాడికి, అందులో 3వ భాగం 3వ వాడికి రావాలి. దీన్ని ఎలా పంపకం చేసుకోవాలో తెలియక వాటిని తమ గజశాలకి తోలేశాము. మాకు న్యాయం చెప్పండి మహాప్రభు అని కోరారు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం అన్న రాయలవారు ఈ సమస్య గురించి ధర్మాధికారుల అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ప్రభు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జంతుహింస జరగకుండా వీళ్ళకి భాగాలు పంచడం సాధ్యం కావటం లేదన్నారు. అంతలో తాతాచార్యుల వారు, మరణించినవాడు మతిలేనివాడు కాదు ప్రభు, ప్రభుభక్తి పరాయణుడు, అందుకే సాధ్యం కాని విధంగా పంపకం చేస్తూ మరణశాసనం రాశాడు. ఆయన కోరికను అనుసరించి ఆ ఏనుగుల్ని తమరు స్వీకరించడమే న్యాయం అన్నారు. సరిగ్గా అదే సమయంలో తెనాలి రామకృష్ణుడు సభలోకి ప్రవేశించి, ఇది అధర్మం, న్యాయానికి ధర్మానికి కొలువైన రాయలవారి సభలో అన్యాయం జరగరాదు. మరణించిన వారి ఆస్తిని వారి వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోవటం ధర్మం కాదు ప్రభు అని విన్నవించాడు. అది విని మహామంత్రి తిమ్మరుసు కాస్త కోపంగా రామకృష్ణుడి వైపు చూసి, ఎవరయ్యా నువ్వు, మహాసభ చేసిన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు అని గద్దించేసరికి రామకృష్ణుడు సభ మధ్యలోకి ధైర్యంగా వచ్చాడు. రాయలవారికి నమస్కరించి, మహాప్రభు, నేను తమ ఆశ్రితుణ్ణి, ప్రభువులు అనుగ్రహిస్తే ఈ నగర పౌరుణ్ణి అవుతాను, నియోగి బిడ్డను, ఎందుకు వినియోగించినా ఉపయోగపడతాను అన్నాడు. అది విని తిమ్మరుసు రామకృష్ణుడి వైపు ప్రసన్నంగా చూసి, నాయనా, నువ్వు ఈ సమస్యని పరిష్కరించగలవా అని అడిగాడు. ప్రభువులు ఆజ్ఞ అయితే అలాగే చేస్తాను, ముందు 17 ఏనుగు బొమ్మలు తెప్పించండి అన్నాడు. తిమ్మరసుకి సందేహం కలిగింది. ఇంతకీ నీది ఏ ఊరయ్యా అని తిరిగి ప్రశ్నించగా, అయ్యా, మాది తెనాలి అగ్రహారం, గార్లపాటి రామన్న మంత్రి గారి కుమారుణ్ణి, నా పేరు రామలింగడు, రామకృష్ణ అని కూడా అంటారు. అంతలో భటులు 17 ఏనుగు బొమ్మల్ని తెచ్చి సభలో ఉన్న రామలింగడి ముందు ఉంచారు. రామలింగడు వాటిని చూసి, ఇది మొత్తం 17 ఏనుగులు, రాయలవారే పంపకం చేయటం కోసం భద్రగజం మీద వచ్చారనుకోండి, మీకు అభ్యంతరం ఉంటుందా అని న్యాయం కోసం వచ్చిన వాడని అడిగాడు. వాళ్ళు మాకే అభ్యంతరము లేదన్నారు. రాయలవారి ఏనుగుని మీ ఏనుగుల్లో కలిపాననుకోండి, మీకు అభ్యంతరం ఉంటుందా అని మరలా అడిగారు. వారు లేదు అని చెప్పారు. వెంటనే భటులు మరో ఏనుగు బొమ్మను తెచ్చి అక్కడ ఉంచారు. అప్పుడు రామలింగడు, ఇక్కడ ఉన్న ఏనుగులెన్ని, మొత్తం రాయలవారి ఏనుగుతో కలిపి 18 అని చెప్పారు వారు. ఇందులో పెద్దవాడి సగభాగం 9 ఏనుగులు, అవునా? అవును. అయితే ఈ 9 ఏనుగుల్ని ఇతడికి ఇచ్చేస్తున్నాను అంటూ ఇచ్చేశాడు. ఇక ఇక్కడ మిగిలినవన్నీ 9. వీటిలో 2వ కుమారుడి 3వ వంతు 6 ఏనుగులు, 9లో 6 ఏనుగుల్ని 2వ కుమారుడికి ఇచ్చేస్తున్నాను. ఇక 3వ వాడి వంతు 2 ఏనుగులు, ఇవి 3వ వాడికి ఇచ్చేస్తున్నా. ఇక మిగిలింది రాయలవారి ఏనుగు, ఇది వారిదే కనుక వారికే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రామలింగడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకి రాయలతో సహా సభలో వారంతా ఆనందించి హర్షధ్వానాలు చేశారు. శభాష్ రామలింగ, శభాష్, నీ బుద్ధిబలం వల్ల మా భువన విజయ సభ పరువు తక్కింది. మీరు సదా మా సభని అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక అని రామలింగణ్ణి తన అష్టదిగ్గజ కవుల్లో ఒకడిగా చేర్చుకున్నారు రాయలవారు. ఆ విధంగా రాయలవారి కొలువులోకి ప్రవేశించిన రామలింగడు తనదైన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో నిత్యం రాయలవారికి ఆనందాన్ని కలిగిస్తూ ఆయన ఆదరాభిమానాలు పుష్కలంగా పొందాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.